నిన్న రాత్రి దొంగలు బ్యాంకును దోచుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దృశ్యాలు ఒక షాపులోని ఇదిగో టీ కొట్టు బాబాయ్, కాస్త ఛానల్ మారుస్తావా? ఆ న్యూస్ చూడలేక చూస్తున్నాం. దొంగిలించబడ్డ సొమ్ముని చాలా ధైర్య సాహసాలతో పట్టుకున్నారు. ఏమిటి బాబాయ్ ఇది? న్యూస్ మార్చమన్న పాపానికి ఎంత గందరగోళం సృష్టిస్తావా? ఊళ్ళో ఉన్న ట్రాఫిక్ శబ్దాలన్నీ నా చెవుల్లోనే మారుమవుతున్నట్టున్నాయి. నీకు దండం పెడతా, దాన్ని ఆపు. ఏంటి దాన్ని ఆపమని చెప్తున్నావు? అది సునాయాసంగా లక్షలు సంపాదించడానికి సులువైన మార్గం. లక్షలు సంపాదించడానికి సులువైన మార్గమా? ఎట్టెట్టా? ఒక్క రాక్ బ్యాండ్ ఓపెన్ చేయి చాలు. ఆ తర్వాత షోలు మీద షోలు చేసి లక్షలు సంపాదించవచ్చు. మోటు, ఆ రాక్ బ్యాండ్ ప్రదర్శన బాగుండకపోతే మనల్ని ప్రజలు గొడ్లతోనూ చెప్పులతోనూ మన కొడతారు. ప్రదర్శన బాగుండదు అనే ప్రసక్తే ఉండదు పతులు. ఏది ఏమైనా సరే లక్షలు సంపాదించడం అంటే నాకు చాలా ఇష్టం. ఘసిటే రామ్, మనం కూడా వెంటనే రాక్ బ్యాండ్ ఓపెన్ చేద్దాం ఏంటి? అరే, రాక్ బ్యాండ్ ఓపెన్ చేయటంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను వెళ్లి డాక్టర్ జట్కాని తీసుకొస్తాను. రండి, వెంటనే ఏర్పాట్లు ప్రారంభిద్దాం. ఇది ఏ షార్ప్, ఇది వాళ్ళ పని పడతాను. అదిగో పక్కింటి బాక్సర్ వచ్చేసాడు. మీలో ఎవరికైనా హెల్మెట్ కావాలా? ఓయ్ ఓయ్, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నా తల పగిలిపోయేలా ఉంది. కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇన్ని పగలగొట్టిన మిమ్మల్ని నేను పగలగొడతాను. తీసుకోండి 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 తీసుకోండి. మళ్ళీ వినిపిస్తారా మీ కచేరీ? లేదు. ఆహాహాహాహా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు ఉండదు. అరే పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, ఎందుకలా నెగటివ్ గా ఆలోచిస్తావు? ఇక్కడ మన ప్రాక్టీస్ కి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంకొక నిమిషం. ఓరి నాయనో, ఈ పత్తులు ఇంకెప్పటికీ మారడు. ఓకే, లెట్స్ స్టార్ట్. 1, 2 and 3. పతులు, నీ దగ్గర ఇంకో హెల్మెట్ ఏమైనా ఉందా? నాకు కూడా ఒక హెల్మెట్ ఉంటే ఇవ్వండి. లగైతో నాకు కూడా ఒక హెల్మెట్ ఇవ్వండి. కాపాడండి. అనుకుంటున్నారా? అయ్యమ్మో, ఎంతమంది కళ్ళారా చూడబోతున్నారు. ఈ లైవ్ ప్రోగ్రామ్ ని మీరు కేవలం మా న్యూస్ ఛానల్లో మాత్రమే
కెమెరామెన్ రాజేష్ తో పాటు కుల్దీప్ పుర్పురియా పుర్పురి న్యూస్ ఛానల్. వాళ్ళందరూ ఇంకా వాయించండి ఇంకా వాయించండి అంటున్నారు. మన సంగీతానికి జుట్టు పీక్కుంటూ ఎలా పరవశించిపోతున్నారో చూడండి. నేను ఇప్పుడు ఫేమస్ రాక్ స్టార్ లాగా వాళ్ళందరి మధ్యకి వెళ్ళి ఓ పెద్ద బిల్డప్ ఇస్తాను. ఓకే? నాట్ ఓకే. మోటు ఇక్కడే ఉండు. చింగన్ సార్ వెంటనే ప్రోగ్రామ్ ఆపించండి. పుర్పురి నగర్ లో అద్దాలన్నీ పగిలిపోయాయి. అయ్యమ్మా, వాళ్ళని ఆపడం నా వల్ల కాదు. వాళ్ళు ఈ ప్రోగ్రాం పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు. ఇదిగో జాందడాను, నువ్వు గనక ఈ ప్రోగ్రామ్ ఆపించావంటే నీకు 10 రోజుల పాటు సమోసాలు ఫ్రీగా ఇస్తాను. ఏంటి? ఇప్పుడు నాకు వినిపించేలా చెప్పండి. ఇప్పుడు వినిపించేటట్టు చెప్తాను, విను. ఆ ప్రోగ్రామ్ ని ఎలాగైనా ఆపించావంటే నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. 1000, 2000, 4000, 5000, 10,000 అయినా సరే ఇస్తావు. ఇక బాజాలు మగవు, నాట్యాలు సాగవు. అందుకు మీరు చెల్లించుకోవాల్సిన రొక్కం 10,000 రూపాయలు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 ఇచ్చే ఆపండి. చెంగంగారు ఆ జాందా డాంగ్ గాడు మా ఇన్స్ట్రుమెంట్లన్నీ దొంగిలించుకు వెళ్తున్నాడు. త్వరగా ఏదో ఒకటి చేయండి. అయ్యమ్మా, మొట్టమొదటిసారి జాన్ ఒక మంచి పని చేశాడు. నేనే కాదు, ఈ పుర్పురి నగరమే వాళ్ళని సపోర్ట్ చేస్తోంది. డాక్టర్ జట్కా, ఇప్పుడు మాకు మీరే దిక్కు. ఏదో ఒకటి చెయ్యండి. అరే ఒక్క నిమిషం మిత్రమా. ఇదిగో మోటు పత్రు, మీరిద్దరూ వచ్చి దీని మీద నిలబడి ఇదిగో ఈ రాడ్ ని ఇలా పట్టుకోండి. పెద్దన్నయ్య, ఏం చేస్తున్నావు? ఇలా తాళతో కట్టాల్సింది మమ్మల్ని కాదు, దొంగల్ని. పెద్దన్నయ్య, దీన్ని ఆపు. మమ్మల్ని ఏమైనా భారతదేశ యాత్రకు పంపించావా? ఆ జానిగాడు ఎస్కేప్. అరే మోటు, నా సహోదర, నా ప్రాణమిత్రమా, ఊరికే అలా కోప్పడకు. కొత్త మిషన్ కదా, కొన్ని ఏర్పాట్లు మర్చిపోయాను. వెళ్ళి దాని మీద నిలబడండి. ఈసారి తప్పకుండా జాన్ దొరుకుతాడు. వెళ్ళండి. ఈసారి ఇలా గింగిరాలు తెలియటట్టుగా పంపించొద్దు. ఈసారి మీరు గాల్లో వెళ్తారు. నువ్వేమీ భయపడక్కర్లేదు మిత్రమా. వెళుతున్న వ్యాన్ మీదకి ఎక్కింది ఎవరు? మోటు పత్రులు బాస్, వాళ్ళు ఓటమి ఒప్పుకునేలా లేరు. నేను కూడా ఓటమిని ఒప్పుకోను. ఇప్పుడు నేను వాళ్ళని పైనుంచి పైకే పంపిస్తాను. ఇద్దరు కష్టపడి వచ్చారు గాని ఇక నా చేతిలోంచి తప్పించుకోలేరు. రివాల్వర్ చేతిలో ఉంది. ఇందులో మందు ఏమైందిరా? బాస్, 4-5 రోజులు మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మందులు వేయమన్నారు. అందుకే చపాతీ పిండిలో కలిపి పెట్టాను. ఏమన్నా? ఈ తుపాకీలో ఉండే బుల్లెట్లు బయటికి తీసి అందులో ఉన్న నల్ల మందును చపాతీలో కలిపి నా చేత తినిపించావా? అవును బాస్, మన దగ్గరున్న మందు ఇదొక్కటే కదా. ఏంటి ఏమైంది? నా కాళ్ళ కింద ఉన్న భూమి ఏమైంది? నన్ను కిందకి దించండి. పతులు, దీన్ని ఇప్పుడు కిందకి ఎలా దించాలి?
డాక్టర్ జట్కా ఇప్పుడు మేము కిందకు ఎలా దిగాలో చెబుతారా? నువ్వేమీ దిగులు పడుకో మిత్రమా, నా సహోదరా. బ్యాటరీ డౌన్ అయిన వెంటనే ఫ్యాన్ తిరగటం ఆగిపోతుంది. అప్పుడు మీరు కిందకు వచ్చేయచ్చు. ఆహా, ఈ గజ దొంగ ఇంటికే వచ్చారా? మీరందరూ బ్యాండ్లు వాయించే వాళ్లే కదా? అదే తెల్లోళ్ళ పాటలు పాడతారు కదా. నాకు తెల్లోళ్ళ పాటలు చాలా బాగా నచ్చుతాయి. వెంటనే పాడండి పాడండి పాడండి. ఆ రాక్ బ్యాండ్ వాయించేది వీళ్ళే అన్నయ్య, నేను మాత్రం కాదు. నేను జాన్ ద డాన్ని. నేను పాటలు పాడను. సర్లే, నువ్వు పాట పాడక్కర్లేదు, కానీ డాన్స్ చేసి తీరాల్సిందే. నేనెందుకు డాన్స్ చేయాలి? నేను చేయనంటే చేయను అంతే.